త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల మధ్య సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. టాలీవుడ్ లో ఎవరితోనూ పెద్దగా సన్నిహితంగా ఉండని పవన్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం చాలా భిన్నంగా ఉంటాడు. వీరి కాంబినేషన్ తో వచ్చిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరి సాన్నిహిత్యం మరింత బలపడింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత ప్రస్తుతం ఎస్జే సూర్య దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న పవన్ ఆ సినిమా విషయాలపై దృష్టి పెడుతూనే తనతో ఓ సినిమా చేయమని పవన్ త్రివిక్రమ్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఎస్జే సూర్యతో చేస్తున్న సినిమాను 3 నెలల్లో ఫినిష్ చేసి ఫ్రీ అయిపోతానని, తన డేట్స్ రెడీ అని త్రివిక్రమ్ కు పవన్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా అలాగే ఈ సినిమాను నిర్మించబోయే బ్యానర్ కూడా త్రివిక్రమ్ చాయిస్ కి వదిలేస్తానని పవన్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు టాక్. అయితే ఇలా పవన్ త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచడానికి 2 కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ కు మరోసారి తెర తీయడంతో పాటు సరైనడు సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే దర్శకుల లిస్టులో లింగుస్వామి, విక్రమ్ కుమార్లు రెడీగా ఉన్న బన్నీ చూపులు మాత్రం త్రివిక్రమ్ పై ఉన్నాయి అనే వార్తలు వస్తూ ఉండటంతో విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బన్నీ వైపు వెళ్లిపోకుండా ముందుగానే వ్యూహాత్మక ఎత్తుగడతో పవన్ త్రివిక్రమ్ ను కార్నర్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఉండగా ఆ సినిమాను నిర్మించిన రాధాకృష్ణ త్రివిక్రమ్ సూర్యల కాంబినేషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని టాక్. దీనికి కారణం ఈ మూవీ ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ ఒక కారణమైతే ఈ మూవీ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్న ఉద్దేశం కూడా నిర్మాత రాధాకృష్ణకు ఉంది అని అంటున్నారు. ఈ కారణాల రీత్యా విడుదల అయిన తరువాత త్రివిక్రమ్ రాధాకృష్ణ నిర్మాణంలో వచ్చే సంవత్సరం మొదట్లో పవన్ సినిమాకు శ్రీకారం చుట్టినా ఆశ్చర్యం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా పవన్ ఒత్తిడిలో త్రివిక్రమ్ ఆలోచనలు ఉన్నాయి అని అనుకోవాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్సే లేదు.